టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పరిస్థితి ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఒకప్పుడు యూత్ ఫాలోయింగ్ తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన నితిన్ ఇప్పుడు మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. హిట్ కొట్టి చాలా కాలం కావడంతో నితిన్ మార్కెట్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఇలాంటి టైంలో భారీ బడ్జెట్ సినిమాలు చేయడం అంటే మామూలు రిస్క్ కాదు. సరిగ్గా ఇదే పాయింట్ ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ను ప్రమాదంలో పడేసింది. సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్తో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఐ ఆనంద్ నితిన్ కాంబోలో ఒక మూవీ రావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. నిజం చెప్పాలంటే తమ్ముడు సినిమా ఫలితం నితిన్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. గడిచిన ఏడాది కాలంగా నితిన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. సక్సెస్ ట్రాక్లో లేకపోవడంతో సహజంగానే హీరో మార్కెట్ వాల్యూ తగ్గుతుంది. సరిగ్గా ఇదే విఐ ఆనంద్ సినిమాకు శాపంగా మారింది. నితిన్ ఎప్పుడో ఓకే చేసిన ఈ కథ ఇప్పుడు బడ్జెట్ లెక్కల దగ్గర ఆగిపోయింది. విఐ ఆనంద్ రాసుకున్న కథకు భారీ ఖర్చు అవుతుందని నిర్మాతలు లెక్కలేశారు. కానీ ప్రస్తుతం ఉన్న నితిన్ మార్కెట్ రేంజ్కు అంత బడ్జెట్ పెడితే రికవరీ కష్టమని మేకర్స్ భావిస్తున్నారట. డబ్బొక్కటే కాదు, క్రియేటివ్ పరంగా కూడా ఇక్కడ పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. సినిమా సేఫ్ జోన్లో ఉండాలంటే సెకండ్ హాఫ్లో కొన్ని కీలక మార్పులు చేయాలని నితిన్ టీం కోరిందట. వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హీరోకి కొన్ని జాగ్రత్తలు ఉండడం సహజమే. కానీ దర్శకుడు విఐ ఆనంద్ మాత్రం తన స్క్రిప్ట్ విషయంలో చాలా పంతంగా ఉన్నారట. ఒక్క సీన్ కూడా మార్చేది లేదని ఆయన తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఈ బడ్జెట్ భయం, స్క్రిప్టు విభేదాల వల్లే ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి అటకెక్కినట్లు సమాచారం. ఆ ప్రాజెక్టు హోల్డ్లో పడ్డంతో నితిన్ తన రూటు మార్చారు. రిస్క్ తక్కువ ఉండేలా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమాకు ఓకే చెప్పారు. నాగవంశీ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. అలాగే ఆయ్ మూవీతో తన సత్తా చాటిన అంజీకే మణిపుత్రతో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలతోనైనా మళ్లీ ఫామ్లోకి రావాలని నితిన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే విఐ ఆనంద్ సినిమా కంటే ఈ చిన్న సినిమాలే నితిన్ కెరీర్కు ఇప్పుడు సేఫ్ బెట్. మరోవైపు విఐ ఆనంద్ కూడా ఖాళీగా లేరు. తన పంతం నెగ్గించుకోవడానికి తను అనుకున్న బడ్జెట్ పెట్టే మరో హీరో కోసం ఆయన వేట మొదలుపెట్టారు. ఒకవేళ మరో హీరో సెట్ అయితే నితిన్ కోసం రాసుకున్న ఆ కథ వేరే హీరో ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.